Welcome to Mahesh Agri Developer. My qualification is Diploma in Agriculture. ఇప్పుడు ఈ వీడియోలో రైస్ గల్మిచ్ డ్యామేజ్ సిమ్టమ్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం. తెలుగులో వరి ఉల్లికోడు అంటారు దీని లక్షణాలు ఏంటి, దాన్ని ఎలా నివారించాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇది కలుగజేసే నష్టం తెలుసుకునే ముందు ఇది ఎలా ఉంటుందో తెలుసుకోవాలి. దీని గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి. గుర్తింపు లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఇది సాధారణ దోమ కంటే కొంచెం పెద్దదిగా ఉంటుంది. దీనికి ముందు జత రెక్కలు ఉంటాయి, వెనక జత రెక్కలు ఉండవు. ఇది సాధారణంగా ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే ఈ పురుగు యొక్క గొంగళి పురుగు కూడా తెలుసుకోవాలి. గొంగళి పురుగు అంటే మ్యాగెట్. ఈ మ్యాగెటే మన పంటని ఎక్కువగా డ్యామేజ్ చేస్తుంది. గొంగళి పురుగు ఎలా ఉంటుందంటే, దాని బాడీ మొత్తం ఎరుపు రంగులో ఉంటుంది, కాళ్ళు లేకుండా ఉంటుంది, వితౌట్ లెగ్స్తో ఉంటుంది. ఈ గొంగళి పురుగు మన పంటకి అటాక్ చేయడం వల్ల మన వరిలో గొట్టాలనే వస్తాయి. ఈ గొట్టాలు రావడం వల్లనే చాలామంది ఫార్మర్స్ మన వరికి గొట్టం రోగం వచ్చిందని అంటారు. అది దేనివల్ల వస్తుందంటే ఈ పురుగు వల్లనే వస్తుంది. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో చూడండి, వరిలో గొట్టాలు ఎలా ఉన్నాయో ఈ విధంగా వస్తాయి. వరిలో గొట్టాలు ఈ పురుగు వల్లనే వస్తాయి. ఇప్పుడు ఈ పురుగు మన పంటని ఎలా నష్టపరుస్తుందో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మనం దీని మేనేజ్మెంట్ గురించి తెలుసుకుందాం. దీనిని ఎలా నివారించాలో తెలుసుకుందాం. ఫస్ట్ వన్ వచ్చేసి లేట్ ట్రాన్స్ప్లాంటింగ్ చేయకూడదు, అంటే ముదురు నారును నాటుకోకూడదు. నెక్స్ట్ మనం వర్షాకాలంలో నాటుని తొందరగా వేసుకోవాలి, ఎర్లీగా ట్రాన్స్ప్లాంటింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సీడ్లింగ్ రూట్ డిప్ విత్ క్లోరిఫైరిఫాస్ 0.02%, అంటే నారుని మనం పీకి దాని వేర్లని క్లోరిఫైరిఫాస్లో ముంచి తీయాలి. నెక్స్ట్ మనం నారుమడిలో పర్సెంట్కి 4 గ్రాన్యూల్స్ అంటే గుళికలు 60 గ్రాములు పర్సెంట్కి వేసుకోవాలి. ఇది లేకపోతే కార్బోఫ్యూరాన్ 3G 200 గ్రాములు పర్సెంట్కు నారుమడిలో వేసుకోవాలి. నారుమడిలో ఏ సమయానికి వేసుకోవాలంటే నారు పీకే 5 రోజుల ముందే మనం ఈ గుళికలు వేసుకోవాలి. నెక్స్ట్ క్లోరిఫైరిఫాస్ 2.5 ml per లీటర్ వాటర్కి కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. దీని గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే డిస్క్రిప్షన్లో ఫుల్ వీడియో పెట్టాను, చూడండి.